సమయంలో ప్రార్థనా పూర్వకంగా ఈ యొక్క ఆరాధనను ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా మీ కుటుంబాల సమేతంగా ఆరాధనలో పాల్గొనవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేయించు ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. కేటనా దయగలిగిన తండ్రి, మీ పాదాలకు లెక్కలేనన్ని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ అపారమైన ప్రేమను, మీ దయను, మీ వాత్సల్యాన్ని, మీ కరుణను, మీ కనికరాన్ని ఇంతవరకు మాతో మీరు నడిపిస్తూ వచ్చినందుకై స్తోత్రాలు. దేవా, ఈ పునరుద్ధాన దిన ఈ ఆరాధనలో మీ సన్నిధిని మాతో ఉంచి నడిపించండి. పాటల ద్వారా, వాయిద్యుల ద్వారా, చప్పట్ల ద్వారా ఘనత తెచ్చుకునండి. ఉత్తర ప్రత్యుత్తరాల్లో సహాయం చేయండి. ఆత్మతో సత్యవతిని ఆరాధించే బిడ్డగా ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిలవబడుచున్న మీ దాసుని మాకై బలపరచండి. నాకును మాకును కావలసిన మీ పరలోక సత్యాలను మీరు తెలియచేయండి. ప్రతి ఆటంకాల అభ్యంతరాలు దూరపరచండి. మీరే మహిమ చేత నడిపించి ప్రతి ఆటంకాలు దూరపరిచి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దినమున మీద ఆస్తులందరినీ మీ ఆత్మ చేత అభిషేకించి మీరు వాడుకొనమని, ముగింపు వరకు, ప్రారంభం నుండి మీ ముగింపు వరకు మీ అధ్యక్షతలో జరిగించమని యేసయ్య నామములోనే వేడి ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. ఇది డూ నాట్ డిస్టర్బ్ పెట్టేందుకే అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా, పరిశుద్ధుడా, పునరుత్థానుడా, పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే
నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. యుగ యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. యుగ యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. శరణటంచు నిన్ను వేడ కరములెత్తి నిన్ను పిలువ. శరణటంచు నిన్ను వేడ కరములెత్తి నిన్ను పిలువ. పరమ తండ్రి నన్ను చేరవచ్చావా. నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. వేల్పులలోనే కనుడా, పదివేలలో అతి ప్రియుడా. వేల్పులలోనే కనుడా, పదివేలలో అతి ప్రియుడా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా. పరమ తండ్రి నన్ను చేరవచ్చావా. నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. నూట 50 పాటలు. ఊహకు మించిన కృప చూపించిన దేవానికి వందనమయ్యా. ఊహకు మించిన కృప చూపించిన దేవానికి వందనమయ్యా.
సమయంలో మనం ఈ సమయంలో మనం ఉత్తర ప్రతిదినాలుగా కీర్తన గ్రంథము 42వ అధ్యాయాన్ని మార్చి మనం చదువుకుందాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు? నాలో నీవేలా తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయన్ను స్తుతించెదను. నీ జల ప్రవాహాల ధారల ధ్వని విని కరుడును పిలుచుతున్నది. నీ అలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లిపారి ఉన్నవి. కావున నీ వేళ నన్ను మరిచి ఉన్నావు. శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరింపవలసి వచ్చినేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను.
శత్రువులు విమలాడుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవేలా కృంగి ఉన్నావు? నాలో నీవేలా తొందరపడుచున్నావు? దేవుని నిరీక్షణ ఎంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ నేను ఆయన్ను స్తుతించేదను. దేవుడి కొద్ది మాటలని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. అందరం కూర్చుందాం. కింద సరిపోయింది, బయట నాట్లు ధ్యానం చేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆరాధించే ముందుగా కీర్తనాకారుడైన కోరాహు కుమారులు ఆయన నామాన్ని ఎంతగానో గణపరచుట, ఆరాధించుట వాక్యం ముందు మనం చూస్తా ఉన్నాం. వాక్యం మనకు ఈ రీతిగా జ్ఞాపకం చేస్తా ఉంది. భక్తుల యొక్క ప్రాణము అనేటువంటిది దేవుని సంధిలో ఎలా ఉన్నది, ఏ రీతిగా ఆయన నామాన్ని గణపరుస్తూ ఆరాధిస్తూ ఉన్నదో అనే విషయాలు లేఖనంలో మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతగానో దేవుణ్ణి ఆరాధించే విషయంలో, స్తుతించే విషయంలో, పొగడి కీర్తించే విషయంలో, శ్రమల్లోనేమి, బాధల్లోనేమి, బంధకాల్లోనేమి ఎక్కడా కూడా కోరాహు కుమారులు ప్రియమైన దేవుని బిడ్డలారా వెనకకు తగ్గక, బాధల్లోనేమి, సంతోషంలోనేమి, సమస్త విషయాల్లో వారి దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఒక ప్రత్యేకమైన సాక్ష్యాన్ని వారు కలుగున్న సత్యాన్ని లేఖనం మనకు గుర్తు చేస్తా ఉంది. భక్తుడు తెలియపరుస్తున్న సత్యం, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది అని భక్తులు ఎంతగానో దేవుణ్ణి ఆరాధించాలని వారి ప్రాణము ఎంతగానో ఆశపడుతున్నట్లుగా, తృష్ణగొనుచున్నట్లుగా ప్రియమైన దేవుని బిడ్డలారా లేఖనమందు మనం చూస్తా ఉన్నాం. ఈనాడు మనం గమనించినట్లయితే దేవుని విషయాల్లో, దేవుణ్ణి స్తుతించి ఆరాధించి కీర్తించే విషయాల్లో ఈనాడు మన ప్రాణము అనేటువంటిది ఎలా ఉన్నది, మనం ఎలా ఉన్నాం, మన దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారిని మన పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ఆయన స్తుతించే విషయంలో ఎక్కడా కూడా వెనుకకు తగ్గక ఆయన నామాన్ని ఎంతగానో మనం ఈనాడు గణపరచగలుగుచున్నామా, ఆరాధించగలుగుచున్నామా అనే విషయాలు వాక్యమందు మనం చూస్తూ ఉన్నాం. భక్తుల జీవితాల్లో వారి యొక్క కన్నీళ్లు వారికి అన్నపానులైన పరిస్థితులు ఉన్నాయి. రాత్రింబవళ్ళు కూడా ఎంతో మనోవేదనలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, ఆనందం లేని పరిస్థితిలో ఉన్నారు, సంతోషం లేని పరిస్థితిలో ఎంతగానో నలిగిపోతున్న పరిస్థితిలో ఉన్నప్పుడు సైతం కూడా వారు ఎంతగానో దేవుని నామాన్ని ఆరాధించే విషయంలో ఎక్కడ వెనుకకు తగ్గక ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుణ్ణి ఎంతగానో నిండు మనసుతో వారు తమ రక్షణకర్త అయిన దేవుణ్ణి, ఆరాధనకు యోగ్యుడైన తమ వారి ప్రభువుని, పునరుద్ధానుడైన క్రీస్తుని నిండు మనసుతో ఆయన నామాన్ని ఎంతగానో గణపరచుట లేఖనమందు మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో బాధల శ్రమల శ్రమల్లో సైతం కూడా దేవుణ్ణి స్తుతించే విషయంలో ఎంతగానో ఆసక్తి కలిగి, ఆత్మీయతను కలిగి, ఆత్మతో సత్యముతో ఆరాధించుట మనం కోరాహు కుమారులను చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ పునరుద్ధాన దినములో ప్రభువు మనల్ని ప్రేమించి అనేకులకు లేని యొక్క అవకాశాన్ని మనకిచ్చి ఉండగా, ఈ యొక్క మనకి ఇవ్వని అవకాశంలో మన దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం ఎలాగున స్తుతించగలుగుతున్నాం, ఆరాధించగలుగుతున్నాం, మహింపరచగలుగుతున్నాం అనే విషయాలని ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. అందుకే బాధలున్నానేమి, శ్రమలున్నానేమి,
భక్తుడు చెప్తున్నాడు, నా ప్రాణం నువ్వు కృంగిపోవద్దు, నువ్వు తొందరపడొద్దు, నువ్వు నిరీక్షణ నుంచి నీ దేవుని యందు నిరీక్షణతో ఇంకనూ కూడా ఆయన స్తుతించు. దేవుడి నీకు పరిష్కారంగా, దేవుడిని ఆదుకునేవాడిగా, దేవుడి నీకు ఆశ్రయదుర్గముగా, దేవుడి నీకు సహాయకుడిగా ఉండి తన కృపను నీకు ఆజ్ఞాపిస్తాడు. నీ విషయంలో ప్రతి విషయంలో ఆయన తోడుగా ఉంటాడు. నీ దుఃఖ కాంతులు, దుఃఖ పరిస్థితులను విడిపిస్తాడు ఆయనని ఆ ప్రాణం తాను చెప్పుకొనొచ్చు. ఇంకను కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంపూర్ణంగా ఆయన నామాన్ని కీర్తించుట, గణపరచుట భక్తుల జీవితాల్లో మనం చూస్తా ఉన్నాం. కనుక ఈ సమయంలో మనకు అనుగ్రహించబడిన ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నిండు మనసుతో, పూర్ణ హృదయంతో మన దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని మనం ఆయన నామాన్ని గణపరచుదాం, కీర్తించుదాం, ఆరాధించుదాం. అందరం మోకరించుదామా? ఆయన చేసిన ప్రతి మేలు ఉపకారముల కొరకై, ఆయన ఇచ్చిన రక్షణ కొరకై, ఆయన చేసిన ప్రతి త్యాగం కొరకై, బలి అర్పణ కొరకై మన దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ఆయన నామాన్ని స్తుతించుదాం, కీర్తించుదాం, ఆరాధించుదాం. ఆరాధనా 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 నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా ఆమేన్, ఆరాధనా 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 నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే. ఆరాధించుదాం. మహాగణంగా మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసుడైన దేవా, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన పాదములపై కృతజ్ఞతావందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. దయా దాక్షిణ్యం పూర్ణ దీర్ఘశాంతుడా, కృపా సమృద్ధి కలిగిన వాడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆకాశ మహాసములను పట్టదాలని వాడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన వాడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. దీర్ఘశాంతుడా, దయా దాక్షిణ్యం పూర్ణుడైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేనే మార్గమును, సత్యమును, జీవమైన సెలవించిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. లోకంలో పాపముల చేతను, అపరాధముల చేతను నాయన చచ్చినట్టు నన్ను విజ్ఞాపకం చేసుకుని నీ విలువైనటువంటి యవన రక్తమును నా కొరకు మీరు చిందించి మీరు అనుగ్రహించినటువంటి రక్త భాగ్యం కొరకైన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దీనివల్ల నీ నామానికి అవమానకరంగాను, ఆయాస్కరంగాను జీవించినను దేవాన్ని మీరు క్షమించి కాపాడుతూ నాయన నీ కృపాక్షేమమును, కాపుదల భద్రతను నాకు ఇస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
భయంకరమైనటువంటి జనాల్లో నాయన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని దినం వెంబడి దినములు మీరు ప్రభు చూపుతూ నాయన మా బ్రతుకులో మా గొంతులో జీవమునిస్తూ నాయన క్షేమమును ఆరోగ్యాన్నిస్తున్నందుకై చెల్లిస్తున్నాను ప్రభు. దేవా ఈ దినం వరకు మేము సజీవులుగా ఉన్నామంటే కేవలం ఉచితమైన కృప అని మీ సన్నిధానంలో నీకే కృతజ్ఞత వందనాలు. నీటి పొడగ లాంటి నా జీవితమును గాలి చేత ఏర్పడి కొట్టు లాంటి మా జీవితాలను ప్రభా దేవా మమ్మల్ని క్షమిస్తూ కాపాడుతున్న దేవానికి స్తోత్రాలు ప్రభా. నా కొరకు నాయన దేవా భూలోకమును పరలోకమును విడిచి భూలోకమునకు వచ్చి ప్రభా దాసుల రూపమును ధరించి నాయన మాకు మాదిరిగా ఉండి వెళ్ళిన దేవానికి స్తోత్రాలు ప్రభా. దేవా నాకు ఇచ్చినటువంటి ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. వారికి ఇచ్చినటువంటి నాయన సంఘాలు బట్టి కుటుంబాలను బట్టి వందనాలు. సహవాస సేవకులను పెట్టుకోవడానికి స్తోత్రాలు ఇచ్చినటువంటి ఆత్మీయులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా సజీవులను దేశంలో సజీవులుగా మమ్మల్ని మీరు క్షేమమును కాపాడ మద్దతిచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ పునరుత్థానం దినాన మరలా మరింత నెలలో మమ్మల్ని ప్రవేశింపచేసి దేవాన్ని యొక్క రక్తమును శరీరమును సేవించడానికి మాకు ఇచ్చినటువంటి సమయం బాధ్యత కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఈ జలస్తుతి ఆరాధన ప్రభువైన యేసు నామములో సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దయగలిగిన తండ్రి మహోన్నత మీ పాదాలకు వందనాలు. మీ అపారమైన ప్రేమను మీ దయను మీ వాత్సల్యాన్ని మీ కరుణను కనికరాన్ని ఇంతవరకు మా పైన మీరు చూపి మాకు చాలిన దేవుడిగా సహాయకుడైన దేవుడు ఇంతవరకు మాతో నడిపిస్తూ వచ్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యమైన దేవ, సత్యమైన దేవ, జీవమైన దేవ మీకు స్తోత్రాలు. మా కొరకు గొప్ప త్యాగమైన వాడ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా పితరుల దేవుడుగా మాకు చాలిన దేవుడిగా ఉండి మా సమస్తంలో మీ సహాయతను మాకు మీరు అందించి మా ముందు మీరు నడుస్తూ వెనక మమ్మల్ని నడిపిస్తూ వచ్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. విడివని ఎడబాయిని దేవా మీకు స్తోత్రాలు. నజరేయుడా దావీదు కుమారుడా మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. యోధా గోత్రపు స్తుతి సింహమా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. లోకంలో శాపంలో పాడైపోతున్న బ్రతుకును మీరు ప్రేమించి దేవా మీరు నాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నా ఎడల కుటుంబం ఎడల సంఘం ఎడల అయ్యా సహవాసులు మీరు చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి మీకు స్తుతులు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్ని స్తుతి ఆరాధన ప్రియరక్షకుడైన యేసయ్య నామం బట్టి మీకే సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము 1-2 వచనాలని ఈ సమయంలో మనం చదువుకుందాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. చాలు. దేవుడి కొద్ది మాటలని మన వీటిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. చేరి కూడి వింటున్న మీ అందరికీ మీ కుటుంబాలకును ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. అందరూ బాగున్నారని తలస్తూ ఉన్నాం. దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే గత 2 వారాలుగా మనం ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన గుడారంలో మనం ఉండాలంటే ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఆయన గుడారంలో ఉండగలము
అనే విషయాలని గత 2 వారాలుగా మనం ధ్యానించుకుంటూ వచ్చాం ప్రియమైన వాళ్ళరా. అయితే మరలా ఈ వారం ప్రియమైన వాళ్ళరా గమనించినట్లయితే అతిథిగా ఉండదగిన వాడెవడు అనే విషయాలని వాక్యంలో చూస్తున్నాం. ఆయన గుడారంలో అతిథిగా జీవించాలంటే మనం ఎలా ఉండాలి, ఏ రీతిగా ఉండాలి అనేది ఆలోచించాలి. అతిథిగా అనే మాట ఆలోచన చేసే ఒకసారి. అతిథి అంటే చుట్టం. చుట్టం మన దగ్గరికి వస్తాడు. ఎలా వస్తాడు? మంచి వస్త్రాలు ధరించిన వాడే తనకు కలిగి ఉన్న వాటిలో మంచి వస్త్రాలు ధరిస్తాడు. అలాగే వచ్చేటప్పుడు ఓరకరి రాక తన చేతితో ఏదో ఒకటి తీసుకుని వస్తాడు. వచ్చి అక్కడే ఉండడు కానీ 1-2 రోజులుండి మరలా తాను వచ్చిన చోటికి వెళ్ళిపోతాడు. చుట్టం అతిథి కొన్ని విధులను మనకు నేర్పిస్తా ఉంది. ఆ చుట్టం అనే మాట, అతిథి అనే మాట కొన్ని విషయాలు 3 మాటలు మనం చెప్పుకున్నాం. అతిథి అనే విషయంలో, చుట్టం అనే విషయంలో ఇలా ఉంటాడని. మంచి వస్త్రాలు ధరించి వస్తాడు అనగా భూమి మీద ఉండగానే మనం రక్షణ వస్త్ర విషయంలో ఎక్కడ బలహీనులు కాకుండా మనల్ని మనం జాగ్రత్తగా లక్ష్యంతో గురి కలిగి జీవించడం అనేటువంటిది అతిథి యొక్క లక్షణం మనకి గుర్తు చేస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడా కూడా రాజీ పడక రక్షణ విషయంలో, ఆ రక్షణ అనే వస్త్ర విషయంలో ఎక్కడ బలహీనం కాక మనం కాపాడుకోవాల్సిన బాధ్యతను అతిథి యొక్క జీవితాన్ని సూచిస్తా ఉంది. అలాగే రెండవది ప్రియమైన దేవుని బిడ్డ, తాను వచ్చేటప్పుడు ఏదో ఒకటి తన చేత కలిగిన వాడే వస్తాడు. అలాగే ఈనాడు కూడా మన జీవితంలో మనం కలిగి ఉన్న దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. ఆత్మీయ జీవితం ఈనాడు మనం ఏదైతే కలిగి ఉన్నామో, ఏమైతే కలిగి ఉన్నామో, ఆత్మీయ జీవితంలో ఏమైతే నేర్చుకున్నామో, ఆత్మీయ జీవితంలో ఏ సత్యాలైతే తెలుసుకున్నామో, గ్రహించామో, మారు మనసు పొందామో, ఏ విషయాలు ఎలా బ్రతకడానికి ఒక నిర్ధారణ, ఒక తీర్మానాన్ని కలిగి ఉండడానికి మనం సిద్ధపరచుకుని ఉన్నామో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విషయాల్లో మనం జాగ్రత్తగా మన జీవితాలని ఎక్కడ సాతానుడు అపహరింపకోకుండా, దొంగిలింపబడుకోకుండా, మనల్ని మనం ఎక్కడ మోసపోకోకుండా, ఎక్కడ మనం ఆత్మీయ జీవితం హాని కలిగించుకోకుండా మనం కలుగున్న దాన్ని మనం గట్టిగా పట్టుకుని మనం ముందుకు వెళ్ళవలసిన బాధ్యతని దేవుని యొక్క వాక్యం మనందరికీ గుర్తు చేస్తా ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాగే అతిథి యొక్క చుట్టం యొక్క జీవిత అనుభవం మరొక సత్యాన్ని గుర్తు చేస్తుంది. ఏమంటే వచ్చి మళ్ళీ వెంటనే కొద్ది రోజుల్లోనే 1-2 రోజుల్లో వెళ్ళిపోతాడు. అలాగే ఈ లోకంలో ఉండగా శాశ్వతమైంది మనకు ఏమీ లేదు. పరలోకమే మనకు శాశ్వతమైంది. మధ్యలో అదంతా కూడా అశాశ్వతమే. ఉండబో దానికోసం మనందరం కూడా ఎదురు చూడాలి, వేగిరపడాలి అనే సత్యమును ప్రియమైన దేవుని బిడ్డలారా అతిథి జీవితం మనకి నేర్పిస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, ఈ భూమి మీద మనకి ఏది శాశ్వతం కాదు. మన జీవితము శాశ్వతం కాదు, మన కుటుంబము శాశ్వతం కాదు, మనకు కలుగున్న ఏది కూడా శాశ్వతమైనది ఏదీ లేదు. అంతయు అశాశ్వతమే. ఏదో ఒక దినాన ఒక శాశ్వతమైన దాని కొరకు మనం వేగిరపడవలసిన వారము, శాశ్వతమైన దాని కొరకు మనం ఎదురు చూడవలసిన వారము, శాశ్వతమైన స్థలానికి మనం వెళ్ళవలసిన వారము. కాబట్టి ఈ లోపల ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఉండగా మన జీవితాన్ని ఆయన గుడారంలో అతిథిగా ఉండేటట్లు మన జీవితాన్ని గడపాలని దేవుని యొక్క ఉద్దేశం మనకు తెలియచేస్తా ఉంది. 2 వారాలుగా మనం ధ్యానిస్తా ఉన్నాం ఆయన గుడారంలో ఉండాలంటే మనం ఎలా ఉండాలని. ఒకటి, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటే ఆయన గుడారంలో నివాసం చేయగలమని మొదటి వారంలో మనం విన్నాం. రెండవది, నీతిని అనుసరించే వ్యక్తిత్వం కలిగిన వారు మాత్రమే
దేవుని యొక్క గుడారంలో బ్రతకగలరు, నివాసం చేయగలరని గ్రహించాం. తిరిగి మరలా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధాన దినంలో ఈ 3వ వారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే హృదయపూర్వకమైన పరిస్థితిలో నిజమైన బ్రతుకును బ్రతికే వారు ఎవరైతే ఉంటారో, హృదయపూర్వకంగా నిజం పలికే జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని గుడారముల్లో నివసించగలుగుతారు అనే విషయాలని వాక్యం తెలియజేస్తా ఉంది. ఈనాడు నిజమనే మాటకు సంఘం ప్రియమైన దేవుని చాలా దూరంగా బ్రతుకుతా ఉంది. నిజమనే మాట అనేటువంటిది వాక్యానుసారంగా పరిశీలన చేస్తే అది అంతరించిపోతా ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ భూమి మీద అంతయు కూడా అసత్యము, అబద్ధము అనేటువంటిది అలుముకుపోయి ఉంది ప్రియమైన వారులారా. ఈ అసత్యము, అబద్ధం అలుముకుపోయిన దినాల్లో నిజముతో, సత్యముతో, వాక్యానుసారముగా జీవించాల్సిన బాధ్యతలు అనేటువంటివి మన పైన ఎంతో ఉన్నది అనే సత్యాన్ని లేఖనం మనందరికీ గుర్తు చేస్తా ఉంది. ఎందుకంటే నిజానికి, అబద్ధానికి తేడాలు తెలియని పరిస్థితులు ఈ భూమి మీద కనిపిస్తా ఉన్నాయి. ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో, ఏది వినాలో, ఏది వినకూడదో అనే పరిస్థితులు ప్రియమైన దేవుని బిడ్డలారా బహు భయంకరమైన పరిస్థితులు ఈ భూమి మీద కనిపిస్తా ఉన్నాయి, తాండవమాడుతూ ఉన్నాయి. అయితే చాలా మంది జీవితాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా వీటికి తేడాలు తెలియకోకుండా రకరకాలుగా జీవించే స్వభావాలని కలిగి ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈనాడు ఏమనుకుంటున్నారంటే లోకంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలైన వారు నిజం పలికితే నిజమైన జీవితంతో ఉంటే ఈ భూమి మీద బ్రతకలేమండి, ఈ భూమి చల్లమండి, విలువలు లేవండి, అన్ని బాధలేనండి, అంతా కష్టమేనండి, నిజంగా బ్రతకాలంటే అన్ని ఇబ్బందులేనండి అనేవారు ఉన్నారు. నిజమే అయితే కావచ్చు ప్రియమైన దేవుని, సత్యమే అవ్వచ్చు. నిజమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొన్ని శ్రమలు, ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతాయి తప్పనిసరిగా. కానీ అదే జీవితాన్ని ఎవరైతే కలిగి బ్రతుకుతారో, అదే స్థితిని ఎవరైతే కాపాడుకోవడానికి ఇష్టపడతారో ప్రియమైన దేవుని బిడ్డలారా వారే ఆ పరలోకంలో ఉండగలుగుతారు. ఆ జీవితం వారిని పరలోకంలో ఉంచుద్ది. ఆ జీవితం వారి జీవితాన్ని దేవుని రాజ్యాన్ని చేరుస్తుంది అనే సత్యాన్ని ఆయన వాక్యం తెలియపరుస్తా ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. మనందరం కూడా గ్రహించాలి, ఏదో ఎలాగలా బ్రతికేమో అనేటువంటి జీవితము అది ఒక ప్రూఫ్ లేని జీవితం, ఆధారం లేని జీవితం, అర్థం లేని జీవితం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఎలాగోలా జీవిస్తున్న మన జీవితాలకు ఒక అర్థాన్ని ఇచ్చి, ఒక స్థితినిచ్చి, ఒక పరిస్థితినిచ్చి ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మన కొరకు ఈ భూమి మీదకు పంపించి ఉండగా ఆ సత్యవంతుడైన దేవుణ్ణి, నిజమై ఉన్న దేవుణ్ణి, వాక్యమే సత్యమై ఉన్న దేవాది దేవుణ్ణి మనకు ప్రసాదించి ఉండగా ఆ ప్రభువు కొరకు మన జీవితాన్ని ఒక పరమార్థంగా బ్రతకటం అనేటువంటి ఒక సాక్ష్యం ఉంది, మనకంటూ ఒక విలువ ఉంది, మనకంటూ ఒక రాజ్యం ఉందనే సత్యాన్ని వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది. ఎందుకంటే ప్రియమైన దేవుడు చాలా మంది ఎవరు చూడొచ్చారన్నట్టుగా జీవిస్తా ఉన్నారు. ఈ భూమి మీద ఉండే ఈ జీవితము, ఈ కొద్ది జీవితం, ఈ అల్ప జీవితం ఎవరు చూడొచ్చారులే, మన ఇష్టానుసారంగా బ్రతుకుతాం, ఏమవుతుంది అనే పరిస్థితిలో జీవించేవారు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్త, మనకు అది మంచిది కాదు. ఈనాటి మన ప్రయాస దేనికో చాలా మంది జీవితంలో ఈ జీవితంలో పడి చాలా మంది మర్చిపోతా ఉన్నారు. ఈనాటి మన ప్రయాస దేనికి, ఎందుకు, దేని కొరకు ఈనాడు మన జీవితం, ఎందుకు ప్రభు మనల్ని రక్షించుకున్నాడు, ఎందుకు ప్రభు మనల్ని నిలబెట్టుకున్నాడు, ఎందుకు ప్రభు మనల్ని కోరుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు అనేది చాలా మందికి అర్థం కావట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఎవరైతే అది అర్థం చేసుకోగలుగుతారో, ఎవరైతే అది అర్థం చేసుకుని ముందుకు వెళతారో వారు దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన వారిగా ఉంటారనే సత్యాన్ని వాక్యం తెలియచేస్తాం. ఎందుకంటే ఈనాడు ఎవరిని కలపండి, చిన్నలనేమి పెద్దలనేమి, ప్రతి ఒక్కరి జీవితాలు ఈనాడు ప్రియమైన దేవుని పెట్టారా అన్ని అబద్ధాలే. నిజ జీవితం కనిపించట్లేదు, అసత్యం కనిపిస్తా ఉంది, అప్రమాణం కనిపిస్తా ఉంది. అబద్ధాలతో వారి జీవితాన్ని కాలం గడిపే పరిస్థితిలో ఉన్నవారు ఈనాడు కనిపిస్తున్నారు. కానీ సత్యం అనగా వాక్యం అనే సత్యం వారి నుండి వేరైపోతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం అనే సత్యం వారికి దూరం అయిపోతా ఉంది. తెలిసి కొద్ది కొద్దిగా నేర్చుకున్నాను, కొద్ది కొద్దిగా తెలుసుకున్నాను, కొద్ది కొద్దిగా అవగాహన కలిగినాను. వాక్యమును గూర్చిన, దేవుని గూర్చిన, దేవుని రాజ్యాన్ని గూర్చిన, ఆయన సన్నిధిని గూర్చిన తెలుసుకున్న ప్రతి అనుభవం కూడా రాను రాను నాటికి ఏమవుతుందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా అంతరించిపోతూ సత్యంలో నుండి చాలా నాడు అసత్య పరిస్థితిలోనికి, అసత్యం వైపు మరల్చబడి వారి జీవితాన్ని ఇష్టానుసారంగా గడుపుతున్న సత్యాన్ని లేఖనం మనకి గుర్తు చేస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈనాడు మనం వాక్య సత్యం లేని జీవితం కలిగి, వాక్య సత్యం లేని బ్రతుకు కలిగి మనం ఎంతకాలం జీవించినప్పటికీ ఏమండి మన జీవితంలో ప్రయోజనం ఏమీ లేదు. వాక్యాన్ని అనుసరిస్తూ సత్య జీవితాన్ని కలిగి ఆయన గుడారములో జీవించాలనే ఆలోచన, తాపత్రయము, తలంపు, ఉద్దేశ్యము అనేది ఎవరైతే కలిగి జీవిస్తారో ప్రియమైన దేవుని బిడ్డలారా గుర్తు చేస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కూడా గ్రహించాలి దేవుని యొక్క వాక్యాన్ని, అర్థం దేవుని యొక్క వాక్యాన్ని. ఏదో ఒక సినిమాకి వెళ్ళిన పరిస్థితి లాంటిది కాదు. ఎలాగో వెళ్ళిపోవటానికి టికెట్ కొనుక్కు వెళ్ళిపోతాం మనం అనుకోవడానికి భూమి మీద ఒక కార్యక్రమం లాంటి కాదు. అనుకునే అవకాశం లేదు. బ్లాక్ టికెట్ లాగా ఆయన కూడా మనం ప్రవేశించలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే అలాంటి పరిస్థితికి అవకాశాలు లేవు, అలాంటి పరిస్థితి తావు లేదు. ఒకటే మార్గం పరలోక విషయంలో ఏంటంటే ఆయన యొక్క సన్నిధిలో అతిథి సంబంధమైన, గుడార సంబంధమైన జీవిత విషయంలో యథార్థమైన హృదయం కలిగి హృదయపూర్వకమైన జీవితంతో నిజం పలికే సాక్ష్యాన్ని ఎవరైతే కాపాడుతున్నారో ప్రియమైన దేవుని బిడ్డలారా వారు మాత్రమే ఆయన యొక్క గుడారములో అతిథులుగా ఉండగలుగుతారు విషయాన్ని వారికి తెలియజేస్తా ఉంది. జాగ్రత్త. ఈ విషయం బట్టి చూస్తే ఈనాడు మన నోరు ఏం పలుకుతుంది? నిజాన్ని పలుకుతుందా, అబద్ధం పలుకుతుందా? హృదయపూర్వకంగా మన జీవితంలో వాక్య సంబంధమైన ప్రణాళికల్ని నెరవేరుస్తూ బతికి ప్రార్థన చేస్తూ జీవిస్తూ మహింపరిచిన సమయం ఈనాడు మన జీవితంలో కలిగి ఉంటున్నామా లేదా? అట్టి అవకాశం మనలో ఉందా లేదా? అట్టి పరిస్థితులు మనం చోటిస్తున్నామా లేదా అనేటువంటిది మనం చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకుని, అర్థం చేసుకుని నేర్చుకోవాల్సిన విషయం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని సన్నిధిలో హృదయపూర్వకమైన నిజమైన పిల్లలు చాలా అవసరం. ఆయన సన్నిధిలోకి, ఆయన గుడారంలో ఉండాలంటే హృదయపూర్వకంగా నిజం పలికే పిల్లలు అవసరం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన తన రాజ్యాన్ని సత్యముతోనూ మంచి గింజలతో నింపాలనుకున్నాడు. కానీ అసత్యంతోనో అబద్ధముతోనో ప్రియమైన దేవుని బిడ్డలకు ఎలాగో పొట్టుతో ఆయన తన రాజ్యాన్ని, తన గుణాలను నింపుకోవడానికి ఇష్టపడట్లేదు. చూడండి, మన గృహంలో ఏదన్నా మంచిది ఒకటి చాలనుకుంటాం. మనం మంచి వస్తువు, శ్రేష్టమైన వస్తువు, విలువైన వస్తువు ఒకటి ఉన్నా చాలనుకుంటాం. పాడైపోయి 10 దానికంటే పనికొచ్చేది ఒకటిన్న వస్తువు చాలనుకుంటాం. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని రాజ్యం కూడా అనేటువంటిది ఏదో పొట్టుతోనో చెడ్డతోనో లేకుండా అసత్యంతో నింపుకోవడానికి దేవుడు ఇష్టపడట్లేదు.
వాక్యం ఏం చెప్తుందంటే ఆయన గుడారం అతిథిగా జీవించాలంటే మనం ఎలా ఉండాలంటే ఈ వారం ప్రియ దేవుడు హృదయపూర్వకమైన జీవితాన్ని కలిగి నిజం పలికే ఒక సత్యాన్ని అనుసరించే పిల్లలకి నాడు మనం ఉండాలనే విషయాలని లేఖనం మనందరికి గుర్తు చేస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈనాడు మనం ఎలా ఉన్నాం, ఏ రీతిగా ఉన్నాం అనేది మనం వాక్యములు కొద్ది నిమిషాలు మనం పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. హృదయపూర్వకమైన జీవితాన్ని గురించి వాక్యాలని కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు హృదయపూర్వక జీవిత విషయం చాలా మంది ఫెయిల్ అయిపోతా ఉన్నారు. హృదయపూర్వక జీవిత విషయంలో దేవుని విషయం హృదయపూర్వకత కనిపించలేదు, ఆత్మీయ విషయంలో హృదయపూర్వకత కనిపించట్లేదు, దేవుని అనుసరించే విషయంలో హృదయపూర్వకత కనిపించట్లేదు, దేవుని చిత్తాన్ని జరిగించే విషయంలో హృదయపూర్వకత కనిపించట్లేదు. కానీ దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని కొనసాగించే విషయంలో మాత్రమే హృదయపూర్వకత పరిపక్వత కలిగిన పరిస్థితి నాడు దేవుని పిల్లల జీవితాలు కనిపిస్తూ ఒక ఆటకతనంగా ఆత్మీయ జీవితాలు కనిపిస్తున్న సత్యాన్ని లేఖ మనకు గుర్తు చేస్తా ఉంది. చూద్దాం, ఒక వాక్యాన్ని మనం పరిశీలన చేసుకుని ప్రియమైన దేవుని బిడ్డలారా ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం అండి 11వ వచనాన్ని సమయంలో చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనాన్ని సమయంలో మనం చదువుకుందాం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగపోవటం చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. చాలా జాగ్రత్తగా గమనించాలండి. హృదయపూర్వకంగా ఏం చేస్తున్నాడు మనుషుడు అంటే, ఒక తప్పు చేసిన తర్వాత వాడికి శిక్ష రాకపోయేటప్పటికంట, ఒక పాపం చేసేటప్పటికి శిక్ష కలగపోయేటప్పటికి, ఒక దోషిగా బ్రతికినప్పుడు వెంటనే దానికి అపరాధం విలువ అనేది రానప్పుడు ఏమనుకోండి, ఏం కావట్లేదు, ఏమవుతుంది, మనం తప్పు చేసేది ఏం జరిగింది, నాకు ఏం జరగలేదు, బాగానే ఉంది, ఇంకా చాలా బాగుంది, మొన్న అపరాధిగా బ్రతికాను, అవిధేయుడిగా బ్రతికాను, దోషిగా బ్రతికాను, ఏం కాలేదు, చాలా చక్కగానే ఉంది, అంత హ్యాపీగానే ఉంది, అంత ఆనందంగానే ఉంది, ఇబ్బంది ఏముంది అనుకునే పరిస్థితిలో ప్రియమైన దేవుని బిడ్డలు చేస్తానంటే ఇంకా మనిషి అంట ఇంకా హృదయపూర్వకంగా ఆ తప్పుని ఇష్టపడుతున్నాడంట. దీనిలో ఒక మెళుకును గమనించట్లేదు. అయ్యో, ప్రభు నన్ను ప్రేమించే ఒక అవకాశం ఇచ్చాడు కాబట్టి నాకు ఇంకా శిక్ష రాలేదు, నేను తప్పుదలలో ఉన్నా, పాపిగా ఉన్నా, అవిధేయుడిగా ఉన్నా, అపరాధిగా ఉన్నా, కానీ దేవుడు నాకు అవకాశం ఇచ్చాడనే ఆలోచన చాలా మందికి అర్థం కావట్లేదు. మొన్న గత కాలంలో మనం ఏమన్నా చాలా పోస్టులు పెట్టారు, చనిపోయారు అంటే వాళ్ళు దేవుడు చేయాల్సిన పని అయిపోయింది, బ్రతుకున్నామంటే ఇంకా దేవుళ్ళు చేయాల్సిన పని ఏదో మనకు ఉంది అని కొన్ని పోస్టులు దేవుని బిడ్డలారా మన గత వారంలో మనం చాలా పోస్టులు వాట్సాప్ లో మనం గ్రహించాం, విన్నాం. అంటే దాని అర్థం ఏంటి గమనించినట్టు, ఇంకా పాపులుగా ఉన్నామంటే ఇంకా మార్చుకోవాల్సిన జీవితం ఉందా మన జీవితంలో, అంతేగాని ఇంకా ఏం పర్లేదు, అవిధేయుడుగా ఉన్న, పాపిగా ఉన్నా పర్లేదు, అయినా ఏం కావట్లేదు, ఇంకా నా ఇష్టానుసారంగా వెచ్చడిగా జీవించవచ్చు, ఏం అవ్వట్లేదు, అబద్ధం ఆడుతున్నాను ఏం అవ్వట్లేదు, బూతులు ఆడుతున్నాను ఏం జరగట్లేదు, మోసపూర్తి జీవితం ఉంటున్నాను, అన్యాసంగా బ్రతుకుతున్నాను, చెడ్డదాసుగా బ్రతుకుతున్నాను, అపరాధిగా బ్రతుకుతున్నాను, వెచ్చడిగా బ్రతుకుతున్నాను, భయంకరంగా బ్రతుకుతున్నాను, అయినా నాకేం కావట్లేదు, ఏమవుతుంది, అంత బాగుంది, అంత మంచిగా ఉంది అనుకుని ఇంకా నీ జీవితం హృదయపూర్వకంగా పాపిగానే పాపం చేస్తూ ఇంకనూ కూడా ఆయన కృప చూపుతుందని చెప్పి ఇంకా పాపం అంతా నిలిచే వ్యక్తిగా నీవు ఉంటావా? అందుకని దేవుడికి సమయాన్ని ఇచ్చింది, అనేకులకు లేని భాగ్యాన్ని ఇచ్చింది దేవుడు. ఎందుకంటే హృదయపూర్వకంగా పాపం చేసి పాపిగా దుష్టుడిగా పెరగడం కాదు, దానిలో నువ్వు బయటికి రావడానికి అనే విషయాన్ని వాక్యం గుర్తు చేస్తుంది. ఎందుకంటే చాలా మంది దైవ భయం లేక చాలా మంది పాపులుగానే దుష్టక్రియలతో, దుష్టుని సంబంధమైన ఆలోచనతో, అబద్ధ జీవితాలు కలిగి ఉంటూ ప్రియమైన దేవుని రకరకాలుగా బ్రతికేస్తా ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? వారి హృదయాలు ఇంకా దేవుని మందిరాలు కాలేదు కనుకనే.
వారి హృదయాలు ఇంకా దేవుని ఆలయాలుగా మలచబడలేదు కనుకనే, అందుకే హృదయపూర్వకంగా వారి జీవితంలో పాపం చేస్తారంటే వారి హృదయాలు దేవుని ఆలయాలకు ఇంకా ప్రతిష్ఠించబడలేదు, ఇంకా వారి మనస్సు దేవుని యొక్క మందిరాలుగా ప్రతిష్ఠించబడలేదు. కానీ చాలా మంది బుద్ధిపూర్వకంగా హృదయపూర్వకంగా ఎరిగి కూడా చాలా మంది అవిధేయులుగా, పాపులుగా, దోషులుగానే బ్రతికేస్తున్న విషయాలని లేఖనం మనకు గుర్తు చేస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తూనే ఉంటారండి నాటి చాలా మంది. హృదయపూర్వకంగా పాపం చేయడానికి దేవుడిని ఇచ్చిన సమయం. హృదయపూర్వకంగా నీ జీవితాన్ని, నీ హృదయాన్ని దేవుని ఆలయంగా స్థావరంగా మలచుకుని ఆయన్ని స్తుతించి, ఆరాధించి, ప్రార్థించి, పాడి కీర్తించే వ్యక్తి నువ్వు కావాలనే దేవుడు హృదయపూర్వకంగా దేవుడు ఈ యొక్క అవకాశం మనకి ఇచ్చాడనే సత్యాన్ని మనం మర్చిపోరాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒక మాట గమనించినట్లయితే వాక్యం ఏమని తెలియజేస్తుందంటే, దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 31వ అధ్యాయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథమైన బైబిల్లో నుండి గమనించినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం ప్రియమైన దేవుని బిడ్డలారా 21వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మవంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను అని వాక్యంలో చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వాక్యాన్ని గమనించాలి మనం. ఏమని చెప్తుంది? దేవుని మందిర పని దేవుని మందిర విషయంలో, దేవుని హృదయ సంబంధమైన జీవిత విషయంలో లేఖనం ఏమని తెలియపరుస్తూ ఉందంటే, వాక్యాలు మనం చదివి ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియా ఏం చేశాడంటే తన దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన ఆశ్రయించే విషయంలో హృదయపూర్వకంగా ఉన్నాడు. మందిరంలో సేవ చేసే, పని చేసే విషయంలో హృదయపూర్వకంగా ఉన్నాడు. ధర్మశాస్త్రంలో వాక్యాన్ని అనుసరించే విషయంలో హృదయపూర్వకంగా ఉన్నాడు. దేవుని విషయాలన్నిటిలో కూడా తాను ప్రారంభించిన ప్రతి దానిని కూడా, ప్రతి పనిని కూడా అతడు హృదయపూర్వకంగానే ప్రియమైన దేవుని బిడ్డలారా కొనసాగించినట్లుగా లేఖనంలో చూస్తా ఉన్నాం. హృదయపూర్వకత లేకోకుండా ఈనాడు ఎవరూ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని గుడారంలో అతిథులుగా నివాసం చేయలేరనే సత్యాన్ని ఈనాడు మనందరం కూడా గమనించవలసిన వారం. ఈ భూమి మీద ఒక అతిథులుగా, ఒక ఇంటికి చుట్టాలుగా వెళ్ళొచ్చేసినంత ఈజీగా దేవుని రాజ్యం మనం ప్రవేశించలేమనే సత్యాన్ని లేఖనం గుర్తు చేస్తా ఉంది. ఎందుకంటే అందుకు అవసరమైంది ప్రియమైన నీ హృదయం, నీ హృదయపూర్వకతతో కూడిన జీవితం. నీ హృదయం పరిపూర్ణతలోకి రాకోకుండా, నీ హృదయం పాపం నుండి పరిపూర్ణంగా విడిపించబడుకోకుండా, నీ హృదయం పరిపూర్ణంగా దేవుని ఆలయంగా చేయబడుకోకుండా, నీ హృదయం అంతటితో కూడా దేవుని పని అనేటువంటిది సంక్షిప్తంగా నిర్వర్తింపజేయబడకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా నీ జీవితంలో దేవుని గుడారంలో నీవు నివాసం చేయలేవనే వాస్తవాన్ని లేఖనం మనందరికీ గుర్తు చేస్తా ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, వాక్యాన్ని బట్టి గమనించు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అనేటువంటిది మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. హిజ్కియా వలె జీవించాలి హృదయపూర్వకంగా. దేవుని విషయంలో, దేవుని మందిర విషయంలో, దేవుని హృదయం అనే ఆలయ విషయంలో ఈనాడు మన దేవుని బిడ్డలారా ఎవరైతే హృదయపూర్వకంగా జీవించగలుగుతారో వారే ఏమండి వాక్యం చేసిన ఆయన గుడారములో అతిథులుగా ఉండగలుగుతారనే సత్యాన్ని వాక్యం మనందరికీ చాలా బాగుగా గుర్తు చేస్తా ఉంది. చూడండి, వాక్యాన్ని చూద్దామా ఇంకా అర్థం అవడానికి. మూడు దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూసినట్లయితే, పక్కకు తిప్పినట్లయితే 28వ అధ్యాయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా 28వ అధ్యాయం మూడు దినవృత్తాంతాల గ్రంథంలో 28వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీ
ఆయన తెలుసుకుని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయన సేవించుము. ఆయన్ను వెదికిన ఎడల ఆయనకు ప్రత్యక్షమగును. నీవు ఆయన విసర్జించిన ఎడల ఆయన నిత్యముగా త్రోసివేయును. చాలా జాగ్రత్తగా గమనించాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే హృదయపూర్వకంగా సేవించే వ్యక్తులుగా, హృదయపూర్వకంగా ఆయన ఆరాధించే వ్యక్తులుగా, ప్రేమించే వ్యక్తులుగా, వారి హృదయాలను దేవుని ఆలయాలుగా మలుచుకుని ప్రభువుకు భయపడి ప్రభు చిత్తంలో బ్రతకడానికి జీవించే వ్యక్తులుగా సిద్ధపడతారో ప్రియమైన దేవుని బిడ్డలారా, వారందరినీ దేవుడు బాగుగా ఎరుగుతాడనే విషయాలని వాక్యం గుర్తు చేస్తా ఉంది. లేకపోతే ఏమో తెలుసా, హృదయపూర్వకం జీవితం లేకపోతే, వాళ్ళని హృదయపూర్వకంగా సేవించే వ్యక్తులు లేకపోతే వారిని ఆయన త్రోసివేస్తాడంట ప్రక్కన కంటే. నువ్వు ప్రార్థించే వ్యక్తి అవ్వచ్చు, ఏదో చేయొచ్చు నీవు ఆత్మ జీవితంలో, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు హృదయపూర్వకంగా ఆయన సేవించే వ్యక్తిగా నువ్వు లేకపోతే, ఒక వేషధారిగానో, ఒక నటనాదారుడుగానో, ఒక మోసగాడుగానో నటించే వ్యక్తిత్వాన్ని కనపరిచే వ్యక్తిగా ఒకవేళ సంఘములో, సన్నిధిలో ఒకవేళ నీ బ్రతికే జీవితం నువ్వు కనపరిస్తే దేవుడు ఒక దినాన్ని నిన్ను త్రోసివేస్తాడనే సత్యాన్ని వాక్యం తెలియచేస్తాను. మనం ఎన్ని చేసిన చివరకు ప్రియమైన దేవుని బిడ్డలారా, త్రోసివేయబడే జీవితాన్ని కలిగి ఉంటున్నావేమో. ఒకవేళ జాగ్రత్త, నువ్వు చిన్న సాక్షి ఇలా చేసిన అలా చేసినండి, అంత ప్రార్థన చేసేవాడండి, అంత ఇన్ని మేలు చేసేవాడండి, ఇన్ని రకాలుగా ఉండేవాడండి, ఆనందం చేసేవాడండి, వాక్యం చదివాడండి, ఇన్ని చివరికి దేవుని జీవితంలో త్రోసివేయబడే బ్రతుకుతోని ముడిపడి ఉంటే నీకు ప్రయోజనం ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించు. కాబట్టి ఎప్పటికైనా మనం దేవునిలో హృదయపూర్వకతను కలిగి ఉండాలి. దేవునిలో హృదయపూర్వకమైన జీవితాన్ని మనం కలిగి ఎప్పుడైతే బ్రతుకుతామో అప్పుడు దేవుడు వారిని చేర్చుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డ అంగీకరిస్తాడు. దేవుడు అతిథిగా ఉండటానికి మన గుడారంలో ఆహ్వానిస్తాడు. అలాంటి జీవితం లేకపోతే, హృదయపూర్వకంగా సేవించే వ్యక్తిత్వం లేకోకుండా వేషాలు నటించే వ్యక్తిత్వం వలె మన జీవితం కనిపిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, దయాదాక్షిణ్యం లేకోకుండా మీరెవరో నేను ఎరగని ప్రభు వెంటనే బయటకు తోసివేస్తాడు. మీరెవరో నాకు తెలియదు ప్రభు. జాగ్రత్త, అంత జీవితం ఒకళ్ళు తెచ్చుకోవడానికి ఒకవేళ నువ్వు ఆలోచన కలుగుంటున్నాయేమో, ఒకవేళ నీ బ్రతుకుల అంటే భయానమైన హీనమైన స్థితిలో నడిపించుకోవడానికి ఆలోచన కలుగుంటున్నావేమో. హృదయపూర్వకత విడిచిపెట్టమాక. దేవుని మందిర విషయం హృదయపూర్వకత నీకు అవసరం. దేవుడిని ఆరాధించి, సేవించి, ప్రార్థించి గణపరిచే విషయంలో హృదయపూర్వకత చాలా అవసరం. అది లేకపోతే మన జీవితంలో దెబ్బతింటామని, ఆయన గుడారంలో అతిథిగా మనం ఉండటం అసాధ్యమని వాక్యం తెలియజేస్తా ఉంది. కనుక ఈనాడు మనం ఎలా ఉన్నామో ఒక్కసారి పరిశీలన చేసుకోవడానికి ఇష్టపడతామా? చూద్దాం, ఒక మాట చూద్దాం. రోమిలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధన గ్రంథంలో నుండి రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అండి 17వ వచనాన్ని సమయంలో మనం పరిశీలన చేసుకుందాం. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై. ఏంటి వాక్యం చెప్తుంది తెలుసా మనకి? దేనికి లోబడాలి మనం? ఉపదేశ క్రమానికి మనం అప్పగింపబడిన వారమై ఆయన యొక్క వాక్యానికి హృదయపూర్వకంగా మనం లోబడిన వారమై ఉండాలంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది వాక్యానికి లోబడేవారు లేరండి. మనుషులకు లోబడేవారు ఉన్నారు, పరిస్థితులకు లోబడేవారు ఉన్నారు, ఏటు ఉన్నా అధికారులకు లోబడేవారు ఉన్నారు. కానీ అన్నిటికంటే విలువైంది వాక్యమే అని
హృదయపూర్వకంగా వాక్యానికి ఉపదేశానికి లోబడే మనం బ్రతకాల్సిన ఆవశ్యకత మనకి చాలా ఉందని ఈనాడు చాలా మంది గ్రహించలేకపోతా ఉన్నారు. దేవునికి లోబడినట్లు నటించడం కాదు, జీవించడం కావాలి మన జీవితంలో. చాలా మంది లోబడినట్టుగా నటిస్తున్నారు, లోబడినట్టుగా వేషాలు వేస్తున్నారు, లోబడినట్టుగా ముసిగేస్తున్నారు. అది కాదు, జీవించడం కావాలి దేవునికి. వాక్యానికి లోబడి బ్రతకడం కావాలి దేవునికి. ఇక్కడ చాలా మంది భక్తి జీవితంలో అదే ముసుగు కనిపిస్తుంది, అదే నటన కనిపిస్తా ఉంది, అదే వేషం కనిపిస్తా ఉంది. ఈనాడు చాలా కుటుంబ జీవితాలు కూడా ఇదే వేషం కనిపిస్తా ఉంది. నటిస్తున్నారు ఒకరు ఎదుటి ఒకరు. ప్రేమలు కలిగిన వారుగా, భక్తి కలిగిన వారుగా, ఆత్మీయతలు కలిగిన వారుగా, మంచి మనసులు కలిగిన వారుగా, ఆప్యాయతలు కలిగిన వారుగా, నువ్వంటే నాకు ఎంతో గొప్ప, నేనంటే ఎంతో గొప్ప అన్నట్టుగా నటనా జీవితాలు కలిగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ వాక్యానికి లోబడిన విధేయతతో ఈనాడు దేవునికి లోబడిన పరిస్థితుల్లో అట్టి ప్రేమలను ఉపదేశ క్రమంలో కనపరచలేని వ్యక్తిత్వాలు కలిగిన వారుగా నశించిపోతున్న సత్యాన్ని దేవుని యొక్క వాక్యం ఈనాటి కుటుంబాలతో, కుటుంబ వ్యవస్థకు దేవుని యొక్క వాక్యం ప్రియమైన దేవుని బిడ్డలారా తెలియచేస్తా ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ కుటుంబ జీవితంలో దేవుని వాక్య ఉపదేశ క్రమానికి లోబడిన పరిస్థితులు ఉన్నాయా లేదా? నటిస్తున్నావు నీవు కూడా నీ కుటుంబంలో, నీ పిల్లలు ఏట, నీ భర్త ఏట, నీ భార్య ఏట, నువ్వు నటించే వ్యక్తిగా ఉన్నావా? ఉపదేశ క్రమానికి లోబడి వాక్యానికి ఒక మంచి వాక్య క్రమంలో బ్రతుకుతున్న వ్యక్తిగా ఉన్నావా? ఎలా ఉన్నావు నీవు? నీకు అర్థమవుతుందా? దేవుని యొక్క వాక్యం అనేటువంటిది వాక్యం చదువుతున్నాను అనుకుంటున్నావు, వింటున్నాను అనుకుంటున్నావు, కానీ అవగాహన కలిగి నువ్వు బ్రతకగలుగుతున్నావా? లోబడి నటించడం కాదు, జీవితం కావాలని మనం ముందే గ్రహించి ఉన్నాం. మనుషులు ఏంటో ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు నీ నటన బాగుండొచ్చు, లోబడిగా ఉన్న నీ నటన బాగుండొచ్చు, అన్నింటికి సరిపోవచ్చు. లోకంలో ఎక్కడా కూడా ఏమి లేకుండా ఏసా వేషం వేసినట్టుగా, యాకోబు స్వరం చూపెట్టుగా నీకు సరిపోవచ్చేమో, కానీ దేవుని ఏట నీ జీవితం సరిగా లేనట్టుగా దేవుని డౌట్ వస్తే నీ జీవితం త్రోసివేయబడదే. హృదయపూర్వకత నీ జీవితంలో కనిపించకపోతే, హృదయపూర్వక పరిపక్వతతో కూడిన జీవితం దేవునిలో కనుగొనలేకపోతే, మనం ఎవరమైనప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా వారిని తోసివేస్తాడు దేవుడు అనే సత్యాన్ని లేఖనంలో మనం చూస్తాం. ఉపదేశ క్రమమునకు మనం లోబడిన వారమై, అప్పగింపబడిన వారమై, హృదయపూర్వకంగా దానికి లోబడాల్సిన ఆవశ్యకత మనకు ఉందనే సత్యాన్ని లేఖనం ఈనాడు మనందరికీ తేటగా తెలియపరుస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది లేకోకుండా మన జీవితంలో ఆయన గుడారంలో అతిథిగా ఎలా ఉండగలం? హృదయపూర్వకంగా పాపం చేసే వ్యక్తిగా ఉన్నావు, నీ హృదయాన్ని దేవాలయంగా మార్చలేదు. నీ హృదయము అనేటువంటిది మందిర సమయం విషయంలో ఎక్కడా ఒరిజినల్ పరిస్థితులు కనిపించట్లేదు. నీ హృదయ పరిస్థితులు ఆలోచన చేస్తే నువ్వు త్రోసివేయబడే వ్యక్తిగా కనిపిస్తా ఉన్నావు. నీ హృదయపూర్వక పరిస్థితిని ఉపదేశ క్రమం లోబడి వ్యక్తిత్వాన్ని ఎక్కడా కూడా కనిపించట్లేదు. నీ అతిథిగా గుడారులు ఎలా ఉండగలుగుతావు అనుకున్నావు నీవు? ప్రియమైన సహోదరి సహోదరు, జాగ్రత్త. ఇప్పటికైనా ఒక్కసారి మేలుకొల్పు పడాలి. మనందరం కూడా మేలుకొల్పడాలి, మనందరం కూడా. ఎందుకంటే ఆయన గుణారం అతిథిగా ఉండాలంటే హృదయపూర్వకమైన జీవితం చాలా అవసరం. వేషం కాదు, నటన కాదు, వేషధారణ కాదు, కుయుక్తి కాదు, జీవితం దేవునిట చాలా చాలా అవసరమనే సత్యాన్ని వాక్యం తెలియచేస్తా ఉంది. మరో మాట నేను తెలియపరిచి ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలోని ఒకటి, హృదయపూర్వకమైన జీవితం నాకు అవసరం. అలాగే హృదయపూర్వకంతో ఉంటూ నిజం మాట్లాడే వ్యక్తిత్వం కలిగి ఉండాలి. హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. నేను ఎక్కువ చెప్పను, కానీ ఒకటి రెండు మాటలు మీకు ఒక వ్యక్తిని గురించి చూపించి నేను ముగిస్తాను దేవుని యొక్క వాక్యాన్ని. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి తిమోతికి రాసిన మొదటి పత్రికలో మనం చూద్దాం. తిమోతికి రాసిన
మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 2వ వచనం చూద్దాం. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానము నీకు కలుగును గాక. చాలా జాగ్రత్తగా గమనించాలి. అపోస్తలుడైన పౌలు మంచి సేవకుడు, మంచి సేవకుడు, మంచి సాక్ష్యం కలిగిన వాడు, దేవుని పోలి నేను నడుచుకుంటానని చెప్పిన వాడు, క్రీస్తు ముద్రలు ఆయన నెరవేర్చబడతానని చెప్పిన వాడు, అంత సాక్ష్యం కలిగిన వాడు అపోస్తలుడైన పౌలు. ఆ అపోస్తలుడైన పౌలు తన పరిచయంలో విశ్వాసం బట్టి ఒక రక్షించబడిన వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తే తిమోతి. అతని గురించి ఒక మంచి సాక్ష్యం ఇస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. నా నిజమైన కుమారుడు తిమోతి అని చెప్తున్నాడు. తిమోతిలో అపోస్తలుడైన పౌలు ఏం కనుగొన్నాడు? తిమోతిలో ఏం చూశాడు? అంత సాక్ష్యము వాక్యమందు రాసిన పరిస్థితి సాక్ష్యము అటు దేవునికి ఇష్టమైంది, పరిశుద్ధాత్మకు ఇష్టమైంది, తనకిష్టమైంది. అంటే అంతటి సాక్ష్యానికి కలిగి ఉండగల కారణం ఏంటి? అతనిలో ఏముంది అంటే వాక్యానుసారమైన పరిస్థితిలో హృదయపూర్వకంగా నిజం పలికి నిజానంగా జీవించే నిజమైన కుమారుడిగా ప్రియమైన దేవుని బిడ్డలారా బ్రతికే ఒక మంచి సాక్ష్యం కలిగిన వాడు తిమోతి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు సంఘములో దేవుని ఏట, సంఘం ఏట, సేవకులు ఏట, ప్రతి ఒక్కరి ఏట మనకు అవసరమైంది ఇటు సాక్ష్యం అవసరం. నిజమైన కుమారుడుగా పౌలు తన దగ్గరున్న విశ్వాసం రక్షింపడిన తిమోతిని గురించి ఒక సాక్ష్యం నా నిజమైన కుమారుడు ఎలాగైకిస్తున్నాడు. నిజమైన కుమారుడు అంటే మెయిన్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఆత్మ సంబంధమైన వాక్య సంబంధమైన మంచి ఆనవాళ్ళు దేవుని ఏటు కలిగిన వాడు. సంఘమునకు అలాగే సేవకులకు దేవునికి నీ ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక మంచి గుర్తులు కలిగిన వాడుగా, అప్పుడు ఇప్పుడని కాదు ఎల్లవేళ మంచి నిజమైన ఒక మంచి సాక్ష్యం కలిగిన వాడిగా తిమోతిని మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిమోతి కూడా గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు ఏదో ఒక హెచ్చరికకి చెప్పట్లేదు, కానీ ఏదో ఒక డాంబికంగా చెప్పట్లేదు, కానీ తన జీవితంలో ఉన్న పట్టుదలని, తాపత్రయాన్ని, ఆత్మీయతను, అనురాగాన్ని, సంఘాన్ని ప్రేమించే మనస్సును, సేవకుని ప్రేమించే మనస్సును, దేవుని ప్రేమించే మనస్సును, ఆత్మ సంబంధ నియమావళులను, ఆత్మ సంబంధ జీవితాన్ని, ఆత్మ సంబంధ జీవితంలో అవసరం ప్రతి ఈమె తన జీవితంలో పుచ్చుకుని నేర్చుకున్న వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి అట్టి సాక్ష్యాన్ని ఈనాడు మనం చదువుకునేనాడు పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన తిమోతిని గురించి ప్రియమైన దేవుని బిడ్డలారా మనం తిమోతిని గురించి రాసి ఉంచినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కారణం అంటే ఈ నిజమైన కుమారుడి యొక్క విధానం ఏంటంటే ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. సామెతల గ్రంథం ప్రియమైన దేవుని బిడ్డలారా 14వ అధ్యాయం ఒక నిర్వచనాన్ని మనం చూసి మనం ముగించుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం ప్రియమైన దేవుని బిడ్డలారా 25వ వచనాన్ని సమయంలో మనం చదువుకుని మనం ముగించుకుందాం. నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును, అబద్ధములాడువాడు ఒట్టి మోసగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిమోతి గురించి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తన గ్రంథంలో రాయించబడగల కారణం ఏంటి తెలుసా? తిమోతిలో ఎలాంటి దృక్పథం ఉందంటే ఆత్మను రక్షించే దృక్పథం ఉంది. నిజ జీవితాన్ని అనుసరించి నిజము పలికి నిజ సాక్షిగా దేవునికి, వాక్యానికి, సంఘానికి, సంఘం వెలుపటి వారికి, ప్రతి ఒక్కరికి కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. నిజము పలికి సాక్ష్యం చేస్తాడంటే మనుషులు రక్షిస్తాడంట. అనేకుల రక్షణ నిమిత్తమై
తిమోతి ఎంతగానో ప్రయాసపడిన వ్యక్తి, ఎంతగానో ప్రాకులాంటి వ్యక్తి, ఎంతగానో పరితపించిన వ్యక్తి, ఎంతగానో ప్రయాసపడిన వ్యక్తి, అహర్నిశల పనిచేసిన వ్యక్తిగా తిమోతిని గురించి బైబిల్ గ్రంథం తెలియచేస్తా ఉంది. ఎందుకంటే నిజం పలికే సాక్షులు ఎలా ఉంటారంటే వారిని రక్షించుకుంటారు, వారి కుటుంబాన్ని రక్షించుకుంటారు, ఇతరులను రక్షించుకుంటారు, ఒక గురి కలిగి ఉంటారు, అనేక రక్షణార్థమై ఒక బాధ్యత కలిగి ఉంటారు. చెప్తేనో చేయమంటేనో అని కాదు, ప్రత్యేకంగా ఒక గురిని కలిగి దేవుని మసలికి వారి జీవితాల్లో వారు ఉంటారు. అందుకే నిజం పలుకు సాక్షి మనుషులు రక్షించే వ్యక్తిగా ఉంటాడు కాబట్టి, ఆత్మను రక్షించే వ్యక్తిగా ఉంటాడు కాబట్టి, ప్రియమైన దేవుని బిడ్డలారా, తిమోతిని గురించి నిజమైన కుమారుడు అనే విషయాన్ని ఒక సాక్ష్యము మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉన్నాం, ఏ రీతిగా ఉన్నాం, ఆయన గుడారాల అతిథులుగా మనం నివాసం చేయాలంటే హృదయపూర్వక జీవితం అవసరం. నిజమైన పిల్లలుగా నిజం పలికే వ్యక్తులుగా ఉండడం అవసరం. అటు జీవితం ఎవరైతే కలిగి ఉంటారో వారే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని గుడారంలో అతిథులుగా ఉండగలరు, పరిశుద్ధ పర్వతం మీద ఎక్కగలరు, నివసించగలరు అనే విషయాన్ని వాక్యం చెప్తుంది. కనుక ఈ సమయంలో మనం ఎలా ఉన్నాం, ఏ రీతిగా ఉన్నాము ఒక్కసారి పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందామా. దేవుని యొక్క వాక్యం ఎంతవరకు మనం విని ఉన్నాం, ఆయన వాక్యం ఎంతవరకు మనతో మాట్లాడింది, దానికి ఎలా ఉన్నాం ఒక్కసారి చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ పాదాలు పొందనాలయ్యా నాయన. ప్రతి ఒక్కరు నీ వాక్యాన్ని విన్నారు నాయన. అయ్యా, ఈ దుర్దినాల్లో మేము ఎలా ఉండాలో మీరు మాతో ఇంతవరకు మాట్లాడిన మాటలు బట్టి స్తుతిస్తున్నామయ్యా. నిన్న వాక్యాన్ని అందరి హృదయాల్లో ఫలింపు చేయండి నాయన. లోకంలో ఉన్నట్టుగానే మేటు ఉండాలనుకుంటున్నాం, కానీ మేటుకు వచ్చిన మేము వాక్యానుసారంగా హృదయపూర్వక జీవితాన్ని మేము కలిగి ఉండాలని అయ్యా మీరు మాకెంతవరకు నేర్పించినందుకై మీకు స్తోత్రాలు. మా హృదయం మీ ఆలయంగా చేయబడాలని, ఆ ఆలయంలో అన్ని మీ పనంతా హృదయపూర్వకంగా జరగాలని, హృదయపూర్వకంగా సేవించే పరిస్థితిలో ఉండాలని, లేకపోతే మేము త్రోసివేయబడతామని దేవా నాయన నీ ఉపదేశ క్రమానికి లోబడి మేము బ్రతకాలని ప్రభు మీకు తెలియజేసిన ఈ మాటలను బట్టి స్తుతిస్తాము. హృదయపూర్వక మీకు లోబడి వాక్యానికి లోబడి బ్రతకలేకపోయిన వాడిని ప్రభు దయచేసి నన్ను క్షమించండి. తిమోతి వలె మంచి సాక్షి, నిజమైన కుమారుడు వలె మేము కూడా ఒక నిజమైన పిల్లల వలె నిజం సాక్షి అనేకం రక్షించును కనుక అట్టి భారం కలిగిన జీవితాన్ని అందరికీ అయ్యా మీరు అనుగ్రహింప చేయాలని కూడా ప్రార్థిస్తున్నాను. నిన్న వాక్యం హృదయాలు ఫలింపు చేయండి. వాక్యానుసారమైన జీవితం అందరికీ దయచేసి మీ కృపల మీద ధైర్యం అందరి వద్దలు చేసి మీ సాక్షి నిలబెట్టుకోమని, దినదీవులతో నింపమని యేసయ్య నామములోనే అడిగి వేడి ప్రార్థించుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పాట పాడుకుందామండి. పాట పాడుకుందాం. నేను వెదకక ముందే నన్ను వెదకిన ప్రేమ ఇది, నేను ప్రేమించక ముందే నన్ను ప్రేమించినది, నేను వెదకక ముందే నన్ను వెదకిన ప్రేమ ఇది, నేను ప్రేమించక ముందే నన్ను ప్రేమించినది, సిలువలో ఆ దివ్య ప్రేమ విలువకు అందనిది, సిలువలో నీ దివ్య
బ్రతుకలేను యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నా తరమా యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నా తరమా నీ ప్రేమ ప్రేమలో నన్ను ప్రార్థన చేసుకుని ఆశీర్వాదాలు ముగించుకుందాం. దయగలిగిన దేవా మీ పాదముల వందనాలు ప్రభు, ఇంతవరకు మీ సన్నిధిని మాతో ఉంచి ఈ జరిగిన ఈ ఆరాధన లైవ్లో మీరు తోడైనందుకై మీకు స్తోత్రాలు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా మీ కార్యాలను బట్టి మీ మేలును బట్టి మీ ఉపకారాలు బట్టి మనసారా మీ నామాన్నే స్తుతించి ఆరాధిస్తూ గణపరుస్తూ ఉన్నాం. అయ్యా మిమ్మల్ని హెచ్చిస్తూ కొనియాడుచున్నాం తండ్రి. ఇంతవరకు మీరు ఇచ్చిన నడిపింపుని బట్టి ఇంతవరకు మాకు తోడైన పరిస్థితిని బట్టి మీకు స్తోత్రాలు. దేవా వీక్షించిన ప్రతి బిడని లైవ్ లో ఉన్న వాక్యం ఉన్న ప్రతి బిడని ప్రతి కుటుంబాన్ని పేరు పేరుని మీరు దర్శించండి. మీ గొప్ప కార్యం జరిగి దుర్దినాలు ఈ చెడ్డ దినాలు ఈ భయంకర దినాలు మీ కృపాక్షేమాలు ప్రతి కుటుంబానికి దయచేయండి. దినదీవులతో నింపండి. గొప్ప కార్యాలు జరిగించండి. ప్రతి విధమైన ఆటంకాల అభ్యంతరాలు తొలగించండి. దేవ మీ సందులు ఇంకా వర్ధిల్లినట్లుగా ఎదిగినట్లుగా ఫలించినట్లుగా ప్రతి కుటుంబం చిత్తం చేయనట్లుగా ప్రతి ఒక్కరిని ప్రభువా మీ సందులో జీవింప చేయాలని కూడా తండ్రి మీ సందులో వేడుకుంటూ ప్రార్థన చేస్తా ఉన్నాను. దాన్ని బట్టి కాదు నాయన మీ సహాయం కోరుతూ ఉండగా మీరే మీ ప్రియ కుమారుని యేసుక్రీస్తు యొక్క కృపను మనకి తోడుగుంచినట్టు ప్రార్థిస్తా ఉన్నాను. దేవా నాయన ప్రతి కుటుంబాన్ని విషయాలకు అప్పగించిన మీరే క్షేమాన్ని ఇచ్చేయండి ప్రభువా. నాయన బయట దినాల్లో ఉన్న మా అందరినీ ప్రతి ఒక్కరిని కరోనా పరిస్థితులు తప్పించండి. చూస్తే భయంకర వాతావరణం హాస్పిటల్స్ జనం ఇస్తా ఉన్నారు. అందరికీ ఎదురు దయచేయండి, రక్షణ దయచేయండి, వినిపించండి అయ్యా, క్షేమం తెచ్చేయండి, జనులు స్వస్థనివ్వండి. మీ ఉన్నతమైన కార్యాలు జరిగించి మీ గాయపడుతున్న ప్రతి ఒక్కరిని తాకిన ఆయన ఘనమైన కార్యాలు జరిగించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దాన్ని బట్టి కాదు ప్రభువా మీ సహాయం కోరుతుందా మీ కృప చూపండి. నిన్న వాక్యాన్ని అందరి హృదయాల్లో ఫలింపు చేసి వాక్యానుసారమైన జీవితం దయచేయండి. మా కొరకు మళ్ళీ తిరిగి లేచిన నజరేయుడైన యేసయ్య నామం బట్టి స్తుతించి ప్రార్థించి ప్రతిమాలి అడిగి వేడుకొనుచు ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ కూడిన మనకు ఆయన సేవించి ప్రేమించి బిడ్డలకు సకల పరిశుద్ధులకు ఆయన కృప తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి రక్తమే ఇచ్చి అపవాదికి రక్తమే ఇచ్చి స్తోత్రాలు పరమ. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి. సెలవు.